హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ చూడగానే నోరూరించే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఈ బ్రెడ్ హల్వా అండి. ఈ బ్రెడ్ హల్వా చేసుకోవాలే కానీ ఇట్టే 10 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి టేస్టీ అయిన బ్రెడ్ హల్వాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బ్రెడ్ పీసెస్ను అరగంట ముందు ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకోవాలండి. ఇలా చేస్తే పీసెస్ డ్రై అవుతుంది, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. నేను ఇక్కడ 10 పీసెస్ మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో శాండ్విచ్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. ముందుగా పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ పీసెస్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పీస్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో ముందుగా జీడిపప్పు ముక్కలను వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు గరిటెతో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. ఇవి తొందరగా కాలుతుంది కాబట్టి మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. మధ్యలో ఆయిల్ కానీ నెయ్యి కానీ కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా మిగిలిన పీసెస్లన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదే ప్యాన్లో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 కప్పు షుగర్కి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. కలర్ కోసం నేనైతే ఫుడ్ కలర్ని తీసుకుంటున్నానండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. పక్కన గిన్నెలో పాలు పోసుకొని చిక్కబడే వరకు మరిగించుకోవాలండి. ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. మరీ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా పట్టుకుంటే జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఇందులో వేయించుకున్న బ్రెడ్ పీసెస్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ సిరప్ అన్ని పీసెస్లకు పట్టేలాగా మెల్లగా క్రిందికి పైకి కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో మెల్లగా అటు ఇటు కలుపుకోవాలి. ముక్కలైతే చాలా వరకు మెత్తబడిపోయిందండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి మనము కాల్చి చల్లారి పెట్టుకున్న పాలను ఇందులో పోసుకోవాలి. మీగడ ఉంటే మీగడతో పాటు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరీ గట్టిగా రావాల్సిన అవసరం లేదండి. జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది వేడిగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజుకి కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్